ఈ మోకాళ్ళలో ఇచ్చే ఇంజెక్షన్స్ ఏంటండి? ఆ మోకాళ్ళలో అందరూ ఇంజెక్షన్స్ చేయించుకోవచ్చా? అసలు చేయించుకుంటే ఏం ఇంజెక్షన్స్ ఇస్తారు? ఒకళ్ళేమో ఇమ్మంటారు, ఒకళ్ళేమో వద్దంటారు, ఒకళ్ళు ఇవ్వకూడదంటారు. ఏది నిజం? దాని గురించి క్లారిటీ ఇస్తాను చూడండి. మోకాళ్ళ నొప్పులు అనేవి వయసుతో పాటు వచ్చేవి. అవి బాగా అరిగిపోవడం వల్ల జరిగేవి. ఇలాంటి వాళ్ళకి ఒకప్పుడు ఓన్లీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ మాత్రమే అందుబాటులో. అది తెల్ల ఇంజెక్షన్ ఇంత ఉండి అది ఇవ్వటం వల్ల కేవలం నొప్పి తెలియకుండా ఉంటుంది. అంతేగాని లోపల డ్యామేజ్ని ఏమాత్రం ఆపదు. ఇంకే రకమైన పని దానివల్ల ఉండదు. అది ఇప్పుడు చాలా తక్కువగా వాడుతుంది. ఇప్పుడు మోర్సో వాడేవి ఏంటంటే, ఒకటి లోపల లూబ్రికెంట్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్లో ఏమిస్తాము అంటే, లోపల ఏదైతే ఫ్లూయిడ్ అరిగిపోవడం వల్ల లూబ్రికేషన్ జరగట్లేదో ఆ లూబ్రికెంట్ ఫ్లూయిడ్ని బయట ప్రిపేర్ చేసి జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇలా ఇంజెక్ట్ చేసిన ఫ్లూయిడ్ కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 6 నెలలు, కొంతమంది సంవత్సరం దాకా కూడా లూబ్రికేషన్ అందిస్తుంది. వన్స్ ఆ లూబ్రికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మోకాలు కొంచెం స్టిఫ్గా అనిపించడం, నొప్పిగా అనిపించడం లాంటివి జరిగితే మళ్ళీ కావాలంటే ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఇంకా మూడో రకం ఇంజెక్షన్ మోస్ట్ కామన్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఇంజెక్షన్ పిఆర్పి ఇంజెక్షన్. ఈ పిఆర్పి ఇంజెక్షన్ అంటే ఏంటంటే, మన బ్లడ్లోంచి తీసి అందులోంచి ప్లేట్లెట్స్ని సెపరేట్ చేసి జాయింట్లోకి ఇచ్చే ఇంజెక్షన్. ఇది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనం ఎప్పుడైతే జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తామో వాళ్ళకి బయలాజికల్ యాక్టివిటీ పెరిగి ఉన్న కార్టిలేజ్ గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. ఒకసారి ఇస్తే లైఫ్ టైం పనిచేస్తుందని, లేదా కంప్లీట్గా అరిగిపోయిన మోకాలు ఫుల్ కలిగా నార్మల్ అయిపోతుందని చెప్పడం తప్పు. అలాగే కొన్ని రకాల కండరాల ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు లోపల మెనిస్కస్ టేర్ అని అవి జరుగుతున్నప్పుడు దానికి కూడా మేము పిఆర్పి ఇస్తే ఇంకొంచెం బెటర్గా పనిచేస్తుంది. ఇవి మోకాళ్ళ నొప్పులో ఇచ్చే ఇంజెక్షన్స్. అంతేగాని అన్నిటికీ ఒక ఇంజెక్షన్ సరిపోదు, అలాగని ఒక ఇంజెక్షన్ దేనికి సరిపోకుండా ఉండదు.